నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి అనే కాక్రోచ్లు రోడ్డెక్కిన తర్వాత విద్యార్థులు యువత పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించుకుంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా వాళ్ళకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఫలితంగా మంత్రి రిజైన్ చేశారు. అండ్ వీళ్ళ ఆందోళన విరమించేటప్పుడు క్లియర్ కట్గా ఏం చెప్పారు, ఏ ఒక్కరి మీద కేసులు ఉండకూడదు అండ్ బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రం అంగీకరించింది. కేంద్ర మంత్రులను పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ఈ వివరాలన్నీ వెల్లడించారు. కేంద్రం కూడా అంగీకరించింది, పక్కనే ఉన్నారు మంత్రులు కూడా. కానీ ఇప్పుడు పరిణామాలు మారుతూ ఉన్నాయి. అప్పుడు నిరసనలో పాల్గొన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులను బలవంతంగా ఇప్పుడు అరెస్టులు చేస్తూ ఉండడం, బలవంతంగా తీసుకెళ్తూ ఉండడం అండ్ చనిపోయిన విద్యార్థులకు ఇంకా నష్టపరిహారం అంటే నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయినందుకు మానసిక క్షోభతో చనిపోయిన విద్యార్థులుగా నష్టపరిహారం ప్రకటించకుండా ఉండడం. దీని మీద కాక్రోచ్ జనతా పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళు ఒప్పుకున్న వాటి కనుక హామీ ఇవ్వకపోతే, రాతపూర్వకంగా మాకు ప్రామిస్ చేయకపోతే మళ్ళీ ఆందోళన కూర్చుంటాం. అయినా విద్యార్థులను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామేంటి, విద్యార్థులను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏ ఒక్క విద్యార్థి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా అక్కడ మేము ఊరుకో, ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు అట్లా అల్టిమేటం జారీ చేశారు. మరొక పక్క ఇటు పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు ఈ నెల 20న శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల మీద పెలెట్ గన్స్ ప్రయోగించడం ఏంటి, అత్యంత అమానవీయంగా దాడి చేయడం ఏంటి, ఒక విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరణించింది, చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఢిల్లీ పోలీసులు ఎవరి కింద పనిచేస్తారో కేంద్ర హోంశాఖ. సో అమిత్ షా గారి ఆదేశాలతోనే జరిగింది కాబట్టి తను రిజైన్ చేసి తీరాల్సిందే అని చెప్పి పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేసి తను రిజైన్ చేయాలి, ఫస్ట్ సభకు వచ్చి సమాధానం చెప్పాలి, ఆ తర్వాత దీని మీద సమగ్ర విచారణ జరపాలి, ఆ విచారణ పారదర్శకంగా జరగాలి అంటే అమిత్ షా పోస్ట్లో ఉండకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కనుక పట్టుబడుతూ ఉన్నాయి. నిన్నంతా పార్లమెంటును స్తంభింపజేసాయి అండ్ పార్లమెంటు వాయిదా పడితే పార్లమెంటు ముఖద్వారం దగ్గర కూర్చొని మరీ నిరసనలు వ్యక్తం చేశాయి. అసలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళ మీద, నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు, ఎవరి ఆదేశాలు, బాధ్యతగా కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ఓవరాల్గా విచారణ జరగాలి అని. సో ఈ డిమాండ్ చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ముందుకు వచ్చేటట్లుంది. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం విద్యార్థుల మీద కేసులు పెట్టకుండా సైలెంట్గా ఉండాలి, పెట్టిన ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవాలి. ఇది జరగలేదు అంటే మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత వహించాలి. ఇటు కాక్రోచుల నుంచి వస్తున్న అల్టిమేటం, అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అల్టిమేటం, మొత్తానికి అమిత్ షా గారే మరి ఇప్పుడు దారుణం, అమానవీయం పెలెట్ గన్స్ ప్రయోగించడం. ఆ వీడియోలు, ఆ ఫుటేజ్ అంతా ఉంది కదా సిద్ధంగానే. సో దీని మీద ఆయన పార్లమెంట్కి వచ్చి ఏం సమాధానం చెబుతారు అన్నది ఇంట్రెస్ట్. సమాధానం చెప్పకుండా తప్పించుకోగలుగుతారో, దానికి ఎవరిని బాధ్యులను చేస్తారు, ఏదో ఒక అమిత్ షా గారు కాకపోతే ఆ తర్వాత ఏదో ఒక బిగ్ వికెట్ అయితే డౌన్ అయ్యేటట్లుంది. ఏ ఎపిసోడ్లో కూడా చూడాలి.